మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక అధికారులకు 24 గంటలు అందుబాటులో అండగా ఉంటామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మండల కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ సభ్యులు నీటి సమస్యలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రత్యేక అధికారులు రాజకీయ నాయకులకి భయపడవద్దని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలపాలని అన్నారు. ఇందులో భాగంగా ఎంపీపీ చందన్ రెడ్డి, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కుబేర్చారి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, అధికారులు సురేష్, నాగం కృష్ణ, హరిప్రసాద్, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, కోఆప్షన్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఏప్రిల్ నుంచి జనవరి వరకు రిజిస్టర్ అయిన ఏఎన్సీలు ప్రెగ్నెంట్ ఫీమేల్స్ 396 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో అందరికీ మేము ఏఎన్సీ ఫస్ట్ డోస్, టీటీ డోస్ వేసాము. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ఇచ్చాము. పెంటా, పోలియో అండ్ హెపటైటిస్ బి ఒకే డోస్ పరంగా 300 మెంబర్స్కి ఇచ్చాము. మీజిల్స్ ఫస్ట్ డోస్ అండ్ విటమిన్ ఏ 307 మెంబర్స్కి ఇచ్చాము. జేఈ ఫస్ట్ డోస్ 307 మెంబర్స్కి ఇచ్చాము. జేఈ సెకండ్ డోస్, మీజిల్స్ సెకండ్ డోస్, విటమిన్ ఏ ఇంకా ఫుల్ ఇమ్యునైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు 280 మెంబర్స్ ఉన్నారు. నేషనల్ టీబీ ప్రోగ్రామ్ ప్రకారంగా టీబీ కేసెస్ ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఉన్నవి 47 కేసెస్ ఉన్నాయి. అందులో క్యూర్ అయిన కేసెస్ 17 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆన్ ట్రీట్మెంట్ ఈ మంత్ ఉన్న వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. రెప్రెసివ్ ప్రోగ్రామ్ అండర్లో ఆన్ ట్రీట్మెంట్ 1 మెంబర్ ఉన్నారు. ఇప్పటి వరకు పిహెచ్సిలో డెలివరీస్ ఏప్రిల్ నుంచి జనవరి 3 అయ్యాయి. ల్యాబ్ టెస్ట్ ఏప్రిల్ నుంచి జనవరి వరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినవి 321 చేశాము. అందులో హెచ్ఐవి టెస్ట్ చేసింది అందరికీ 396 మెంబర్స్కి చేశాము. మంజూరండి. అందులో మనకు 3 కోట్లు మంజూరండి. విలేజ్ వైజ్గా మనకు ఇది బొంపల్లి 6 లక్షలు, చీకోడు 6 లక్షలు, కొత్త లింగాయపల్లి 7 లక్షలు, 10 లక్షలు, గాజులగూడెం 5 లక్షలు, చిట్రియాల్ 5 లక్షలు, వెంకపల్లి 5 లక్షలు, అన్నారం 10 లక్షలు, అబ్లాపూర్ 5 లక్షలు, నామాపూర్ 5 లక్షలు, బాచారం 10 లక్షలు, నార్సింగి 10 లక్షలు, సీతానగర్ 5 లక్షలు, అరకల 10 లక్షలు, తమ్మాయిపల్లి 5 లక్షలు, దాక్యాతండ. ఇంతకుముందు అలా చెప్పినట్టు ఏదైతే వాటర్ ప్రాబ్లం ఉందో మీరు కూడా అన్నారు కదా వాటర్ ప్రాబ్లం ఉంది అని, అట్లాంటి ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్న విలేజ్ని కన్సిడర్ చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ సమ్మర్లో కూడా ఎట్లాంటి ఏ విలేజ్కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని మాటిస్తున్నాము. అట్లాగే ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి విలేజ్లో పెద్దలతో కోఆర్డినేట్ అయితే పని చేయాలని, ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని. ఎందుకు స్పెషల్ ఆఫీసర్స్కి స్పెషల్గా చెప్తున్నాము అంటే మీకు ఆల్రెడీ ఇంకొకటి ఉంది డ్యూటీ, అయినప్పటికీ ఇది ఎక్సెస్గా యాడ్ అయింది కాబట్టి దయచేసి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఊళ్ళో పెద్దలతో చర్చించి అవి ఏదైనా ఉంటే కూడా ఇంకా తీర్చలేని ఇబ్బందులు అయితే మా దృష్టికి తీసుకురావాలని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకి సమయాన్ని కేటాయించినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మండలి ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం ఎక్కువ స్టెప్ పైకి చూడాలని, మాకు ఇంకొంచెం నిధులు ఎక్కువ ఇవ్వాలని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇతర పెద్దలకు, నా ముందున్నటువంటి స్పెషల్ ఆఫీసర్లకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి కొత్తగా స్పెషల్ ఆఫీసర్లుగా మరి రావడం చాలా సంతోషం. కాబట్టి మీ అందరూ కూడా మరి ఇంతకుముందు సర్పంచ్లను వదిలేయండి, మా నాయకులను కలుపుకొని మరి ప్రజలకు మంచి అయ్యే విధంగా మరి మీరు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి మా చైర్మన్ గారు ఇప్పుడే రిక్వెస్ట్ చేయడం జరిగింది, దాన్ని కూడా మరి డెఫినెట్గా చర్చిస్తాం, ఎట్లా చేయాలో అట్లా చేస్తాం, చేసి అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. కాబట్టి ఆఫీసర్లకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీరు మంచిగా మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.